ఆకాశానికి నిచ్చెన రెండవ భాగం. ఒకటవ భాగంలో మాధవ్కు శివుడు దర్శనమిచ్చి కోరిక కోరుకోమంటాడు. అతను పరులకు హితం చేసేలా కోరిక కోరుకుంటాడు, కానీ అది కళ అని భ్రమిస్తాడు. ఇంతలో స్నేహితురాలు విద్యాధరి పెళ్లికి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. మెహదీపట్నంలో రామ్మోహన్ రావుకు చెందిన అధునాతన డూప్లెక్స్ భవనం ఉంది. గేటు వద్ద కాపలాగా సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. గేటు నుంచి ఇంట్లోకి వెళ్ళే మార్గానికి ఇరుపక్కల క్రోటన్ మొక్కలు పూల మొక్కలతో అందంగా కనిపిస్తున్నాయి. కుడివైపు 2 కార్ల కొరకు గ్యారేజీ, ఎడం పక్కన లాను మధ్యలో ఊయల, అక్కడక్కడ విశ్రాంతిగా కూర్చోవడానికి వాలు కుర్చీలు ఉన్నాయి. ఆ ఇంటి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తానొచ్చినట్లు సారుకు తెలపమని చెప్పగా లోపలికి రమ్మని కబురొచ్చింది. మాధవ్ గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాడు. ఇంతలో విద్యాధరి తల్లి సరస్వతి ముఖం చిట్లించుకొని అతని వంక చీదరగా చూసింది. ఏం కావాలి, ఎందుకొచ్చావు? కటువుగా అడిగింది. సార్ రమ్మన్నారు. వారు ఇంటిలో లేరు. ఇంట్లో ఉన్నారని గార్డు చెప్పాడు. నేను చెప్తున్నాను కదా, అస్తమానం రావాల్సిన అవసరం లేదు. వెళ్ళు. తిరిగి వెళ్ళడానికి మాధవ్ ఉద్యుక్తుడవుతున్నాడు. ఇదిగో నీకే చెప్తున్నాను, మాటికి మా ఇంటికి రావడానికి వీల్లేదు. మా అమ్మాయి అమాయకురాలు, తప్పు చేశానని మీ ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చింది. అంత మాత్రాన పెళ్ళికి రావాలా? ఎంతెంత గొప్పవారు పెళ్ళికి హాజరైంది చూసుంటావు. నీ స్థాయి ఏమిటో తెలిసిందా? పరిచయం పెంచుకొని అమ్మాయి కాపురంలో నిప్పులు పోయకు, తెలిసిందా? ఇంక వెళ్ళిపో. సరస్వతి అని అరుపు వినపడి ఉలిక్కిపడి పక్కకు తిరిగింది. భర్త కళ్ళెర చేస్తూ తన వైపే చూస్తున్నాడు. వెంటనే ఆమె తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాధవుడి భుజంపై చేయి వేసి, క్షమించు మాధవ, ఫోన్ వస్తే మాట్లాడుతూ ఆలస్యం చేశాను. మా ఆవిడ తీరే అంత, ఆమె మాటలేవి మనసులో ఉంచుకోవద్దు అన్నారు. మీరు అలా అనకండి. ఆమె అన్నదానిలో తప్పేమీ లేదండి, నా స్థాయిని గుర్తు చేశారు అన్నాడు. రామ్మోహన్ రావు అతన్ని కౌగిలించుకుని మనసులో బాధపడుతూ, పైకి లేదంటావేమిటి? డబ్బుతో హోదా దర్జా పెరుగుతుందనుకోవడం శుద్ధ అబద్ధం. సంస్కారం ఉండాలి. అది లేనప్పుడు ఎంత సిరి ఉన్నా నిష్ప్రయోజనం. అలా లాన్లో వెళ్ళి కూర్చుందాం అని తీసుకుని వెళ్ళాడు. కాఫీ తెప్పిస్తాను అన్నాడు. లేదండి, నేను ఇంటిలో తాగొచ్చాను. పర్వాలేదు, మరొకసారి తాగు. నాతో పాటు కాఫీ తీసుకోవడం అభ్యంతరం లేదుగా అన్నాడు. అయ్యో, అలాంటిదేమీ లేదు, మీ ఇష్టం, కాఫీ తీసుకుంటాను. పని మనిషిని పిలిచి కాఫీలు తెప్పించాడు. మేడపై నిల్చున్న సరస్వతి భర్తను ఈసడించుకుంటూ గదిలోకి వెళ్ళింది. ఖాళీ కప్పులు పని మనిషి తీసుకుని వెళ్ళింది. రామ్మోహన్ రావు 2 క్షణాలు మాధవ్ కేసు చూసి, మా అమ్మాయి తొందరపాటు వలన వివేకం కోల్పోయి నీకు అవమానం చేసింది. జరిగిపోయిన దానికి విచారించడం అనవసరం. అమ్మాయి వలన నీకు నష్టం జరగడం ఒక వంతైతే, నా వలన కూడా ఆ నష్టం పూడ్చలేని విధంగా జరిగింది. మాధవుడు ఆశ్చర్యంగా ఆయన వంక చూశాడు. నాకేం బోధపట్టం లేదు సార్. అవును మాధవ, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు మా వియ్యపురాలు కట్నంతో పాటు అబ్బాయికి మంచి ఉద్యోగం చూడాలని కోరింది. మమతా ఇంజనీరింగ్ కంపెనీ చైర్మన్ నా ముఖ్య స్నేహితుడు. ఫోన్ చేసి అర్జెంటుగా నా అల్లుడికి ఉద్యోగం కావాలని కోరాను. MBA ఉద్యోగాలకు 3 ఖాళీలు ఏర్పడ్డాయని, అందులో 2 రికమెండేషన్తో వచ్చాయని, 3వది అర్హత గల అభ్యర్థిగా భావించి ఎన్నిక చేశానని చెప్పాడు. ప్రస్తుతం ఖాళీలేమీ లేవని ఉన్నప్పుడు ఇస్తానన్నాడు. ఆ 3వ ఖాళీ తన అల్లుడికి ఇవ్వాలని బలవంతం చేయగా, నా మాట కాదనలేక ఆ ఉద్యోగం హరీష్కి ఇవ్వడం జరిగింది. నిజంగా హరీష్ MBA పూర్తి చేయకున్నా, అర్హత లేకున్నా అతనికి ఉద్యోగం దొరికింది. ఆ విషయం పెళ్లి రోజున నీ నోట విని హతాశుడినయ్యాను. అర్హత గల అభ్యర్థికి ద్రోహం చేసినట్లుగా భావించాను. కాబోయే మా అల్లుడికి మా కంపెనీలో ఖాళీ ఉంటే తప్పకుండా ఇచ్చేవాడిని. నీకు న్యాయం జరిగుండేది. నా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయక తప్పదు. నా స్నేహితుడు నారాయణకు బీబీ నగర్లో టెక్స్టైల్స్ మిల్లులున్నాయి. హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అతని ఆఫీసులో ఖాళీలున్నాయని విన్నాను. అతనితో మాట్లాడి నీకు ఉద్యోగం తప్పకుండా ఇవ్వమంటాను. అతను నా మాటను కాదనడు. నేను ఫోన్లో మాట్లాడి నీ పేరు రికమెండ్ చేస్తాను. పని మనిషిని పిలిచి టేబుల్పై ఉన్న డైరీ పట్రమ్మని చెప్పాడు. ఆమె తీసుకుని రాగా డైరీలోంచి విజిటింగ్ కార్డ్ తీసి మాధవ్కి ఇచ్చాడు. ఆఫీసు సిటీలో ఉన్న ఫ్యాక్టరీలు దూరంగా ఉన్నాయి కనుక ఉదయం 10:30 ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్తాడు.
సాయంత్రం 3 నుంచి 5 దాకా ఆఫీస్లో ఉంటాడు. ఆ సమయంలో అతను తీరిక లేకుండా ఉంటాడు. కనుక రేపు ఉదయం 8:30 ప్రాంతంలో నారాయణ గారిని కలుసుకుంటే మంచిది. ఈ రాత్రే అతనితో మాట్లాడతాను. నీ ఉద్యోగం వచ్చేలా చూస్తాను. మాధవ్ సంతోషపడిపోతూ, మీరు చెప్పినట్లు వారింటికి వెళ్తాను సార్ అన్నాడు. నన్ను సార్ అని పిలిచి చిన్నబుచ్చకు, అంకుల్ అని పిలిస్తే చాలు అన్నాడు. అలాగే అంకుల్ అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఏదో చెప్పాలనుకుంటున్నావు, నిస్సంకోచంగా అదేమిటో చెప్పు అన్నాడు. నాది కేవలం అనుమానం మాత్రమే. నా మనసులోని మాట విని కోపగించుకోకండి. విద్యాధరి శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. అసలు సంగతి ఏమిటో చెప్పక నన్ను కంగారు పెడుతున్నావు. ఈ వివాహం విద్యాధరి అంగీకారంతోనే జరిగిందా? అంగీకారం లేకుండా పెళ్లి జరగదు. రామ్మోహన్ రావు మోములో బాధావీచికలు కనిపించాయి. మీ మనసుకు కష్టం కలిగించి ఉంటే మన్నించండి. ఆ ప్రస్తావన ఇంతటితో ఆపేయండి. నా ఆతృత కొద్దీ అడిగాను. పెళ్ళైన రోజున ఎందుకో నిరాశగా మాట్లాడింది. కొంచెంసేపు రామ్మోహన్ రావు నిశ్శబ్దంగా ఉన్నాడు. తలెత్తి మాధవ్ వంక చూసి, నీ మనసు మంచిది కనుక ఎదుటివారి బాధను గ్రహించగలిగావు. మొన్నటి నుంచి నా మనసు ఆందోళనగా ఉంది. అమ్మాయి మేలు కోరుతూ అడిగావు కనుక చెప్పక తప్పదు. మొదటి నుంచి విద్యాధరి తల్లి కంటే నా దగ్గర చనువుగా ఉంటుంది. ఏది కావాలన్నా నన్ను అడిగి తీసుకుంటుంది. నా వ్యాపార విషయాల్లో ఏవైనా చిక్కులు ఏర్పడితే ఆలోచించి తగు సలహాలు ఇస్తుంది. తల్లికి కూతురంటే పడదు. పుల్లవిరుపు మాటలు అనకుండా ఊరుకోదు. ఆడపిల్లను గారాబంగా పెంచినా పెళ్లి చేయక తప్పదు, ఒక ఇంటికి పంపక తప్పదు. అనుకోకుండా హరీష్ సంబంధం రావడం, చూపులకు కుర్రాడు బాగున్నాడని, అమ్మాయితో పాటు MBA చదివాడని తెలిసి అంగీకరించాను. విద్యాధరి అంగీకారంతో వివాహానికి ఇరువర్గాలు సమ్మతించాయి. అడిగినంత కట్నం ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. పెళ్ళైన ఆ సాయంత్రం హరీష్ పురోహితుల మధ్య జరిగిన సంభాషణ అమ్మాయి వినడం జరిగింది. సంబంధం ఊహించినంత గొప్పది కాదని తేలింది. విద్యాధరి ముఖం కడుక్కోవడానికి టాయిలెట్ వైపు వెళ్తుండగా వారి మాటలు విన్నదట. ఈ సంబంధం కుదిర్చి పెడితే మంచి బహుమానం ఇస్తానన్నారు. ఆ బహుమానం కనీసం 20,000 ఇవ్వాల్సి ఉంటుందని అంటే, సరే అలాగే చూద్దాంలే అన్నారు. ఈ సంబంధం ఒప్పుకోమని చెప్పడానికి రామ్మోహన్ రావు గారింటికి చుట్టూ తిరిగాను. మీ సంబంధం గురించి గొప్పగా చెప్పాను. మీ నాన్న రేసులో ఉన్న భూములన్నీ అమ్మేసిన సంగతి తెలుసు కూడా. మీరంతా బాగా కలిగిన వారని చెప్పాను. మీ అమ్మ రాజ్యంగారి నోటి దురుస్తనం లోకవిదితం. ఆమె మంచితనాన్ని చిలువలు పలువలుగా వర్ణించి చెప్పాను. అత్తవారింటిలో అమ్మాయి సుఖపడుతుందని చెప్పాను. మీ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. తమరి వేషాలు అందరికీ తెలుసు. పాపం రామ్మోహన్ రావు గారు గుడ్డిగా నా మాటలు నమ్మేశారు. మీ నాన్నగారు పక్కా జూదగాడైతే మీరు పక్కా తిరుగుబోతు. మీకంటూ సరైన ఆదాయం లేదు, ఆ ఒక్క భవంతి తప్ప. రామ్మోహన్ రావు 20 లక్షలు కట్నం ఇచ్చారు. 10 లక్షల విలువ చేసే నగలు, ఇంటికి సరిపడా వంటపాత్రలు ఇచ్చారు. అంతేగాక మీకు మంచి ఉద్యోగం ఇప్పించారు. ఇంత సహాయపడిన నాకు ఫలితం దక్కలేదు. మా అమ్మ నీకు డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు. ముష్టి 5,000 రూపాయలు. పెళ్లి చేయించినందుకు నేను ఇంకా ఎక్కువే తీసుకుంటాను. మరింకేం, మీకు 5,000 ముట్టాయి. మా కొరకు మహా కష్టపడిపోయినట్లు మాట్లాడతారేం? విద్యాధరి కాలేజీలో చేరినప్పటి నుంచి నా వలలో వేసుకోవడానికి ప్రయత్నించాను. ఓ మంచి విద్యార్థిలా నటించాను. ఒక్కతే సంతానం, లక్షల ఆస్తికి వారసురాలు. ఆమె ఆస్తి కొరకు ఈ సంబంధం చేసుకున్నాను. కానీ నాకు వేరే అమ్మాయి దొరక్క కాదు. నగలు ఎలాగూ ఉపయోగపడవు. మరింత కట్నం దొరికితే మా అప్పులు తీర్తాయని మేము ఆలోచిస్తుంటే మధ్యలో నీ గొడవేమిటి? ఆ బాధలేవో మీవి కానీ నావి కావు. ఇవ్వవలసిన డబ్బు నాకు ఇవ్వండి, లేకపోతే విషయం చాలా దూరం పోతుంది. నీ బెదిరింపులకి జడిసేవాడిని కాదు. మీకు కమిషన్ ఇస్తానని నేను చెప్పలేదు. మీ అమ్మగారు చెప్పారు కదండి, ఆమెనే అడగండి. నాకేం సంబంధం లేదు. సంబంధం లేదని చెబితే ఊరుకోను. MBA పాస్ అవ్వని మీకు ఉద్యోగం దొరికిన సంగతి, మీ కుటుంబం ఎలాంటిదో ఇప్పుడే వెళ్ళి రామ్మోహన్ రావు గారికి చెప్పేస్తాను. మీ బండారం బయటపడితే జరగబోయే పరిణామాలను ఊహించండి. అవసరం లేదు, పెళ్లి జరిగిపోయింది కాదని ఎవరనగలరు? మీరే డబ్బుకు కక్కుర్తిపడి మాపై అభాండాలు వేశారని చెప్తాను. వాళ్ళు మీకు దేహశుద్ధి చేయడం ఖాయం. ఇంతకు డబ్బులు ఇవ్వనంటారు. నీవలా ముండికేస్తే ఇచ్చిన 5,000 తీసేసుకుంటాను. అంతా విన్న విద్యాధరి గుండెల్లో రాయపడింది. నా దగ్గరకొచ్చి తాను విన్నదంతా చెప్పడం జరిగింది. ఆ విషయం ఎంతవరకు నిజమో తెలియదు. మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచి రహస్యంగా ఎంక్వైరీ చేయించాను. నిజమని తేలింది. వారి సంసారం అంతా డొల్లా.
పైకి మాత్రం డాంబికంగా కనిపిస్తారు. ఆ ఇంటిలో ఉంటున్నది నలుగురు, అందులోనూ మా వియ్యంకుడి విధవ చెల్లెలొకటి. అమ్మాయి జీవితం ఆ ఇంటిలో ఎలా గడిచిపోతుందని నిరంతరం ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. పోనీ వివాహం రద్దు చేస్తే నష్టపోయేది మా అమ్మాయే. రామ్మోహన్ రావు తన విచారాన్ని ప్రకటించాడు. మాధవుడు ధైర్యవచనాలు చెప్తూ, అంకుల్ విచారించవద్దు, అంతా మంచే జరుగుతుంది. కుట్రలు కుతంత్రాలు పన్నేవారికి ఏనాటికైనా ప్రాయశ్చిత్తం తప్పదు. ఆమె వైవాహిక జీవితం సాఫీగా నడుస్తుందని ఆశిద్దాం. విద్యాధర్ని ధైర్యంగా ఉండమని చెప్పండి. ఆ పురోహితుడిని ఇంట్లోకి రానివ్వకండి. సదా ఆ ఇంటి మీద కన్నేసి మీ అమ్మాయికి కష్టం కలగకుండా చూసుకోండి. తేలికపడిన మనసుతో రామ్మోహన్ రావు తెప్పరిల్లుకొని మాధవ్ను ఆ పూట భోజనం చేయమని ఆహ్వానించాడు. మాధవుడు మొహమాట పడుతూ, ఇంట్లో అమ్మకు చెప్పి రాలేదు, భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు భోజనం చేయకుండా వెళ్ళనివ్వను. రేపు తప్పకుండా నారాయణ ఇంటికి వెళ్ళు. నేను పంపించానని చెబితే అతను ఉద్యోగం ఇస్తాడు. మాధవుడు సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లోకి వచ్చిన భర్తను చూసి, అయ్యాయా కబుర్లు, ఆ అబ్బాయి మీకు అంతగా నచ్చాడా? ఒళ్ళో కూర్చోబెట్టుకోకపోయారా? మనంతస్తేమిటి? కూటికి గతిలేని వాళ్లతో చనువుగా ప్రవర్తించాలా? సిగ్గనిపించలేదా? సరస్వతి నిలదీసి అడిగేసరికి రామ్మోహన్ రావులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నోరు హద్దులో ఉంచు. కూటికి గతిలేని వారెవరు? పెళ్లి కాకముందు నీ పరిస్థితి ఏమిటి? అప్పుడే మర్చిపోయావా? అవును, బీద ఇంటి నుండి వచ్చాను. మాటిమాటికి దెప్పి పొడవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడి చేసుకున్నారు. కలిగిన వారింటికి రావడం నా అదృష్టం. నేను నీలాగే ఆనాడు ఊహించి ఉంటే నిన్ను పెళ్లి చేసుకొనకపోదును. నా కర్మకాలి ఆదర్శాలకు పోయి నీ మనసేమిటో తెలుసుకోకుండా పెళ్ళాడాను. మీరు కలిగిన వారై బీద ఇంటికి పిల్లను వెళ్ళి చేసుకున్నారు. ఇరువురిలో ఎవరిది అదృష్టం మీరే చెప్పండి. నోర్ముస్కో. డబ్బుందన్న అహంకారంతో నీ కళ్లకు పొరలు కమ్మాయి. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినట్లు గొప్పలు పోకు. ఎదుటివారిని చులకన చేసి మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు. నాకా సంస్కారం లేదు. దరిద్రులను చూస్తే పరమసహ్యం, పరమరోత. సరేనా? చిచి, ఎంత చెప్పినా నీలో మార్పు రాదా? నేను మారను కాక మారను. మిడిసిపాటు కూడదు. నోటికెంత తోస్తే అంత. ఇందాక ఆ అబ్బాయిని ఏమన్నావు? అతను బాధపడి ఉండొచ్చని అనిపించలేదా? నేను అలాగే అంటాను. నా మాట తీరే అంతా. ఎవరేమనుకున్నా లెక్క చేయను. నా సహనానికి ఓ హద్దుంది. అది దాటిందంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. సరిగ్గా నీకు 4 రోజులు గడువిస్తాను. ఈలోగా నీ ప్రవర్తన మార్చుకో. ఇంటికొచ్చిన వారిని గౌరవించు, ఆప్యాయంగా పలకరించు. అలా చేయకపోతే ఏం చేస్తారు? కొడతారా? కొట్టను. ఆస్తంతా ధర్మసత్రాలకు రాసి పడేస్తాను. నెలకు 1000 రూపాయలు భరణం పొందేలా వీల్నామా రాస్తాను. అప్పుడు కానీ నీ రోగం కుదరదు. భర్త విసురుగా వెళ్ళిపోవడంతో తెల్లబోయింది. ఏనాడు ఇంతగా ఆయన ఆవేశపడలేదు. భర్త హెచ్చరిక ఆమెను ఆలోచనలో పడవేసింది. సరస్వతి తల్లి వచ్చి కూతురు వంక చూసి విసుగుతో, నీకింకా బుద్ధి రాదు. అల్లుడి స్థానంలో నేనే ఉండి ఉంటే ఈ పాటికి ఇంటి నుండి తన్ని తగిలేసేదాన్ని. నువ్వు నన్నే అంటున్నావా? అంది సరస్వతి. అనకుండా ఎలా ఉంటానో? నీ చేష్టలకు మురిసిపోవాలా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఏం చూసుకుని నీకింత విరగబాటు? అల్లుడు కష్టపడి సంపాదించి తెస్తుంటే నువ్వేమో పెత్తనం చేస్తున్నావు. జాగ్రత్త పడు. అన్ని రోజులు నీవి కావు. ఎవరైనా ఎన్నాళ్ళు నీ ఆగడాలు భరిస్తారు? 4 రోజులు గడువు ఇచ్చాడు అల్లుడు. మారి చూపించకపోతే నీ గతి అధోగతి అవుతుంది. తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందరూ నన్ననేవాళ్లే. వీళ్ల రోగం కుదురుస్తాను. దారిలో మాధవుడు ఆలోచిస్తూ నడుస్తున్నాడు. విద్యాధరిపై జాలిపడ్డాడు. అత్తవారింటిలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. ఆమె గురించి తానింతగా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఆమెతో పరిచయం కొద్ది రోజులైనా ఆమె జీవితం పట్ల ఆలోచనలు అదే పనిగా మనసులో మెదులుతున్నాయి. డబ్బు ఎక్కువగా ఉండటం కూడా ఒక శాపమేనా? సిరి సంపదలు కలిగి ఉన్న రామ్మోహన్ రావు కూతురు భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఊహించలేదు. అన్ని చికాకులకు మూలం డబ్బు. కానీ డబ్బు లేకుండా ఉండగలరా? అదెలా సాధ్యం? మనిషి మనుగడ తాను సృష్టించుకున్న డబ్బుపై ఆధారపడి జీవిస్తున్నాడు. తినడానికి తిండి కావాలి, కట్టుకోవటానికి బట్టలు, తలదాచుకోవడానికి ఓ గూడంటూ ఉండాలి. ఇవన్నీ సమకూరాలంటే డబ్బు కావాలి. ఏది లేకపోయినా మనిషి బ్రతకలేడు. చిక్కుముళ్ళు విడదీయరానివి. తన గురించి ఆలోచించితే సంపాదన లేదు. తాతగారి పుణ్యమాని నిలువ నీడ ఉంది. తల్లి కష్టపడి సంపాదిస్తోంది. రోజులు అనుకున్నంత గడ్డుగా లేవు.
ఇతరులతో పోలిస్తే కొంతవరకు నయం. చద్దన్నం, పాచిపోయిన కూరలు బిచ్చగాడి బొచ్చలోకి వచ్చి పడతాయి. ఆకలి బాధ తట్టుకోలేక వాటినే పరమాన్నంగా భావించి తింటాడు. ఒంటిపైన సరైన దుస్తులు కరువై రాత్రిళ్ళు ఫుట్పాత్పై నిద్రపోతూ కాలం గడిపేస్తాడు. వారిది చింతలేని బ్రతుకని తృప్తిగా రోజులు గడుపుతున్నారని అనుకోవాలా? ప్రతి మనిషికి కనీస అవసరాలు తీరినప్పుడే సుఖంగా ఉండగలుగుతారు. తల్లి రెక్కలపైన ఆధారపడి ఉద్యోగం సద్యోగం లేని తనకు ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయి? ఉద్యోగం సంపాదించుకుని తల్లిని సుఖపెట్టాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదు? తప్పకుండా రేపు నారాయణరావు గారింటికి వెళ్ళి రావాలి. ఆలోచనలకు స్వస్తి చెప్తుండగా ఇల్లును సమీపించాడు. మాణిక్యం కొంగుపరుచుకుని తల క్రింద చేపెట్టుకుని నిద్రపోతోంది. ఆమెకు నిద్రాభంగం కలగనీయకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి గాబులోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకున్నాడు. తిరిగి దండంపైన ఉన్న తుండుతో తుడుచుకుని తిరిగి దండంపై వేసి ఇంట్లోకి అడుగు పెట్టాడు. అతను మెల్లగా వేసిన అడుగుల చప్పుడుకు లేచి కూర్చుంది మాణిక్యం. వెళ్ళిన పని కాయా పండా ఆతృతగా అడిగింది. మాధవుడు శుష్కహాసం చేసి, ఉద్యోగం అనేది కాయ కాదు, పండు కాదు, అందని పండు. దేనికైనా సమయం కావాలి. దొరికేదాకా ప్రయత్నం చేయక తప్పదు. అడిగిన వాటికి సూటిగా సమాధానం చెప్పడం మానేశావు. మామయ్య భోజనమైంది, నువ్వు మిగిలావు. అప్పగింతల కార్యక్రమం తరువాత విద్యాధరి అత్తవారింట్లో అడుగుపెట్టింది. వెంట తల్లి వస్తానంటే వద్దని కరాఖండిగా చెప్పేసింది. ఇల్లు పెద్దదే గాని ఇల్లంతా ధూళి దూసరతో ఉంది. గ్యారేజీలో ఓ పాత మోటార్ కారుంది. పని మనిషి 10 గంటలకు వచ్చి ఆ సమయంలో వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులేస్తుంది. ఆద్రాబాద్రాగా అంట్ల గిన్నెలు తోమి నానబెట్టిన బట్టలు ఉతుకుతుంది. బట్టలు ఆరవేసుకోమని ఇంటివారికి చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె రాగానే దండిగా టిఫిను, గ్లాసెడు చిక్కటి కాఫీ ఇవ్వాలి. ఇదంతా గమనించిన విద్యాధరికి ఆశ్చర్యమేసింది. ఇంట్లో ఉన్నది మనుషులేనా అనిపించింది. మర్నాడు సత్యనారాయణ వ్రతం అనుకుని ఏర్పాటు చేశారు. కానీ పురోహితులెవరూ ఆ ఇంటికి మేం రామని చెప్పారు. ఇంటికి వచ్చిన కొత్త కోడల సంగతి ఎవరికీ పట్టలేదు. హరీష్ తన స్నేహితుడి పెళ్లికి వెళ్ళాలని ఊరికి ఉడాయించాడు. విద్యాధరి ఉదయం లేచి కొంగు నడుముకు దోపుకొని ఇల్లంతా శుభ్రం చేసింది. అలవాటు లేకపోవడం వల్ల ఒళ్లంతా నొప్పులు చేసి ఆ రాత్రి నిద్రపట్టలేదు. అత్తగారు ఆడపడుచు కాఫీలు తాగుతూ కూర్చున్నారే గాని పనిచేస్తున్న కొత్త కోడలి వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. హరీష్ ఊరెళ్ళి 3 రోజులైనా ఇంటికి రాలేదు. రాజ్యం మేడపైకొచ్చి ఇంకా నిద్రపోతున్న కోడలి వంక చిరాగ్గా చూసి పేరు పెట్టి పిలిచింది. విద్యాధరి కళ్ళు తెరిచి ఎదురుగా నడుంపై చేతులు వేసుకొని నిల్చున్న అత్తగారిని చూసి చివాలున లేచి కూర్చుంది. ఏమమ్మా కొత్త కోడలా, పొద్దుపోయేదాకా నిద్రపోతే ఎలా? ఈ అలవాట్లు మీ ఇంట్లో, ఇక్కడ కాదు. ఉదయమే లేవాలి. అత్తగారి హితబోధకు తలూపింది. 5 గంటల సమయంలో పాలవాడొచ్చి తలుపు తట్టాడు. తనకు అత్యవసరమైన పనుందని, అందుకే పాలు పోసి వెళ్దామని, అందుకే ముందుగా వచ్చానని చెప్పి పాలు పోసి వెళ్ళిపోయాడు. విద్యాధరి పాలు పోయించుకొని పాలు వంట ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి నిద్రమత్తుతో వచ్చి పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పట్టేసింది. విద్యాధరి సంజాయిషి ఇచ్చుకుంది. సరే, త్వరగా లేచి తలంటుకొని స్నానం చేయి. ఈరోజు అబ్బాయి వస్తున్నాడు. రాత్రికి మీకు శోభనం, మధ్యాహ్నం మన ఇంట్లో విందు భోజనం. నీకు వంట చేయడం వచ్చుగా? ఏమేం చేయాలో చెప్తాను. బంధువులు ఎవరైనా వస్తున్నారా? విద్యాధరి అడిగింది. అత్త రాజ్యం మూతి ముడుస్తూ, ఎవరూ రారు. వాళ్ళొస్తే అదో దండగా. ఇంట్లో ఉన్నవారికి సరిపడా వంట చేస్తే చాలు. పురోహితుడు 10 గంటలకు వస్తాడు. హోమం లాంటిది చెయ్యాలట. అప్పటికి హరీష్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఎవరిపైన కేకలేస్తున్నావు రాజ్యం? ఆవలిస్తూ వచ్చిన భర్త పరందామయ్య వంక కోపంగా చూసి కోడలి ముందు ఏమీ అనలేక, వయసొచ్చింది, ఏం లాభం? సణుక్కుంటూ వెళ్ళింది. విద్యాధరి అరగంటలో తయారై వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ అత్తగారు విధవ ఆడపడుచు కబుర్లు చెప్తున్నారు. వంటలు ఏమేం చేయాలో చెప్పండి అంది. మంగా, విన్నావా కొత్త కోడలి మాటలు? విన్నాను. ఇదిగో అమ్మాయి, మీ ఇంటి పద్ధతులు, భోజనం చేసే విధానాలు వేరుగా ఉంటాయి. మీ చేతి వంట ఎలా ఉంటుందో ఎరగం. నువ్వు చేస్తానని రావడమే గొప్ప. ఆ పాటలేవో మేం పడతాం కానీ, ఇదిగో ఈ కాఫీ గ్లాస్ తీసుకుని హాల్లోకి వెళ్ళి కూర్చో. బాగా చెప్పావు. పూజకు కావాల్సిన వస్తువులు హాల్లో ఉన్నాయి. పురోహితుడు రాగానే అవసరమైనవి అడిగితే ఇవ్వు అంది అత్తగారు. పురోహితుడు అన్న సమయానికి వచ్చాడు. పూజకు ఏర్పాట్లు జరిగాయి. అంతా హరీష్ కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. 1 గంట దాటింది.
హరీష్ జాడలేదు. మరొక చోట పూజ చేయించవలసి ఉందని పురోహితుడు వెళ్ళిపోయాడు. నీ భర్త వచ్చాక కలిసి భోజనం చేయండి అని అత్తగారు, మామగారు, ఆడపడుచు భోజనం చేశారు. ఉదయం కాఫీ ఒక్కటే తాగింది. ఆకలేస్తుంది. విద్యాధరికెటు పాలుపోవడం లేదు. 2:30 దాటుతుండగా హరీష్ ఊడిపడ్డాడు. దుస్తులు మాసిపోయాయి. ఎరా ఇప్పుడా రావడం? రాత్రి మీ శోభనముందని, ఉదయం పురోహితుడు వస్తాడని, దంపతుల చేత పూజ చేయిస్తాడని చెప్పాను. అలాగే వస్తానని చెప్పిన వాడివి ఇప్పుడా రావడం? హరీష్ మీద కేకలేసింది తల్లి. నిన్న సాయంత్రమే బయలుదేరాను. రైలు సమయానికి స్టేషన్కి చేరింది. అందరం కారులో వస్తుండగా డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ముందు సీట్లో కూర్చున్న నా ఫ్రెండ్కు తీవ్రమైన గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతని ఇంటికి కబురు చేశాం. ఇంట్లో ఎవరూ లేరని, వేములవాడ వెళ్లారని నౌకర్ చెప్పాడు. మా ఫ్రెండు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. ఎవరికి వారు వెళ్ళిపోతే నేను ఉండవలసి వచ్చింది. అరగంట క్రితం అతని తాలూకు వాళ్ళొచ్చారు. రోగిని చూసుకోవడానికి నర్సులు, డాక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు కదా, లేదా వాళ్ళకి చెప్పి రావాల్సింది. ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని అక్కడే ఉండిపోతే ఎలా? అంతా చాదస్తం. దంపతులను గదిలోకి పంపడానికి పూజలు, పునస్కారాలు అవసరమా? మేమేమీ చిన్నపిల్లలం కాదు. ఇలాంటివి నచ్చవని నీకు తెలుసుగా. మా గురించి ఆదుర్దా పడినవసరం లేదు. ఏమంటావు విద్యాధరి అన్నాడు. ఆమె భర్త మాటలకు అత్తగారి కేసు చూసింది. కర్మ కర్మ, నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావు గనక మీ ఇష్టం వచ్చినట్లు ఏడవండి. అలా అన్నావు బాగుంది. నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళాడు. ఒరేయ్, రాత్రంతా హాస్పిటల్లో ఉండి ఆ మందుల వాసనతో నా బట్టలతోనే కూర్చుంటావా? వెళ్ళి త్వరగా స్నానం చేసిరా అంది తల్లి. తల్లి మాటలకు విసుగుపడుతూ వెళ్ళాడు. అమ్మాయి, వాడికి ఏం కావాలో వడ్డించు, నువ్వు కూడా తిను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విద్యాధరి భర్త వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. 2 కంచాల్లో కూరలు, అన్నం వడ్డించింది. గ్లాసుతో మంచినీళ్లు పెట్టింది. హరీష్ గబగబా భోజనం చేస్తున్నాడు. తింటుంటే అతని నోటి నుండి శబ్దం వస్తోంది. ఆ చప్పుడు భరించలేకపోతోంది. కూరల గిన్నెలో గరిటెలుండగా ఎంగిలి చేత్తో కావాల్సినవి వేసుకోవడం అతను తినే పద్ధతి జుగుప్సగా తోచింది. వండిన కూరలు సహించక విద్యాధరి అన్నం కెలుకుతూ కూర్చుంది. హరీష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినడంలో మునిగిపోయాడు. వేళ దాటడం వలన విద్యాధరికి అన్నం సహించడం లేదు. పెరుగు వేసుకుని కాస్త తిన్నది. ఆమె చేయి కడుక్కోవడానికి లేవబోతుండగా, ఉదయం టిఫిన్ దట్టించి తినుంటావు, అందుకే భోజనం తొందరగా ముగించావు. లేవకు, కూర్చో, నా భోజనం పూర్తి కాలేదన్నాడు. హతాసురాలై కూర్చున్నది. తన గురించి పట్టించుకోకపోవడం విద్యాధరికి బాధ కలిగింది. ఈవేళ పూజ పేరుతో టిఫిన్ తినలేదు. మీ కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాను. మరెందుకు అంత కొంచెం తిన్నావు? కూరలు నచ్చలేదు. అన్నింటిలో నూనె పైన తేలుతోంది. పైగా మీరు అన్నం తినే పద్ధతి కూడా నచ్చలేదు. హరీష్ తెల్లబోయాడు. ఎంగిలి పళ్ళాలు తీసుకుని వాషింగ్ ఏరియాలో ఉంచి కూరల గిన్నెలపై మూతలు పెట్టి గదిలోకి వెళ్ళింది. హరీష్ కాళ్ళు బారజాపి నిద్రపోతున్నాడు. 2 మంచాలు కలిపున్నాయి. ఎందుకో అతని పక్కన పడుకోవాలనిపించలేదు. విద్యాధరి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుంది. ఫోన్ మోగిన చప్పుడుకు అదాట్న లేచి ఫోన్ అందుకున్నాడు. అవతలి మాటలు విని, ఇవాళ కుదరదు, మీ నౌకరు చేత సీడీ పంపితే చూసి రేపిచ్చేస్తాను. ఏమిటి, మీ నౌకరు ఇంటికి వెళ్ళిపోయాడా? ఆ సీడీ రేపిచ్చేయాలంటున్నావు, మరెలాగంటావు? సరే సరే, నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడే రమ్మంటావా? విద్యాధరి వంక చూసి, తప్పదుగా, వెంటనే వస్తున్నాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు. ఆలస్యం చేయను. అరగంటలో మీ ఇంటికి చేరగలను. అర్జెంటుగా నా ఫ్రెండ్ కబురు పెట్టాడు. సాయంత్రం కల్లా వచ్చేస్తాను. అంతవరకు నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ బట్టలు వేసుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆమెకు పగటి నిద్ర అలవాట్లేదు. ఒంటరిగా ఆ గదిలో కూర్చోలేక అసహనంగా అటు ఇటు కదిలింది. భర్తకు ఫోన్ చేసిందెవరో, ఆ సంభాషణ ఏమిటో అర్థం కాలేదు. ఆ రాత్రి అత్తగారు శోభనమని చెప్పడం కంపరంగా ఉంది. మెడలో మంగళసూత్రాలు పడిన హరీష్ పైన ఏ కోసానా ప్రేమ కలగలేదు. పరాయివాడిలా అనిపించాడు. గంటలో వస్తానని చెప్పి వెళ్ళిన హరీష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంట్లో రాత్రిపూట అన్నాలు ఎవరూ తినరు, రొట్టెలు తింటారు. అవి చేసే బాధ్యత విద్యాధరి పైన పడింది. మనిషికి 6 రొట్టెలు చొప్పున తయారు చేసింది. అందరూ తిని ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. తను మాత్రం 2 రొట్టెలు తిని గ్లాస్ మజ్జిగ తాగింది. మేడపైన ఉన్న గదిలోకి వెళ్ళి తన మంచం దూరంగా జరిపింది. అలమరలో నుంచి కొత్త బెడ్షీట్ మంచం మీద పరిచింది. భర్త రాక కోసం ఎదురు చూడడం అనవసరం అనుకుంది. కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించింది.
ఆమెకు మెలకువ వచ్చింది. మంద్రస్వరంలో హరీష్ మాటలు విన్నది. పరికించి చూస్తే బాల్కనీ తలుపులు ఓరగా వేసున్నాయి. ఫోన్లో మాట్లాడుతున్నాడు. విద్యాధరి కళ్ళు మూసుకుంది. హరీష్ లోపలికొచ్చి ఆ గదికి ఆనుకుని ఉన్న మరొక గదిలోకి వెళ్ళడం చూసింది. అక్కడ ఓ గది ఉన్నట్లు తెలియదు. అంత రాత్రివేళ భర్త ఆ గదిలో ఏం చేస్తున్నట్లు కుతూహలం కొద్దిగా మెల్లగా లేచి తలుపు సందులోంచి చూసింది. గదిలో లైట్ వెలుగుతోంది. టేబుల్ పైన కంప్యూటర్ ఉంది. కంప్యూటర్లో చూస్తున్నది ఫోన్ మూవీ. దాన్ని చూసి ఆనందపడిపోతున్నాడు. ఉద్రేకంతో అతని చేతులు కదులుతున్నాయి. అక్కడి దృశ్యం చూసిన విద్యాధరి శరీరం జలధరించింది. ఏం మనిషి ఇతను? అతని ప్రవృత్తి బోధపడకుండా ఉంది. గదిలో అందమైన భార్యనుంచుకొని ఆమెను కాదని కంప్యూటర్లో బూతు సినిమా వేసుకుని చూడడం ఎందుకు? అంతా శూన్యంగా నిస్సారంగా తోచింది. ఏం పాపం చేశానని ఇలాంటి భర్త దొరికాడు? అతనిలో మార్పు తీసుకుని రావాలి. అంతవరకు ఈ రెండు మంచాలు వేరుగానే ఉండాలని నిశ్చయించుకుంది. తెల్లవారుతుండగా హరీష్ ఆమెను తట్టిలేపాడు. ఈ మంచాలు ఎందుకు దూరంగా జరిపావు? అమ్మ చూస్తే ఏమనుకుంటుంది? ఇద్దరి మధ్య సఖ్యత లేదనుకుంటుంది. ఇప్పుడుందంటారా? విద్యాధరి సూటిగా ప్రశ్నించింది. అదేం ప్రశ్న? ఆ ప్రశ్న మీరు వేసుకుని సమాధానం ఆలోచించండి. రాత్రంతా ఎక్కడ గడిపారు? చిచి, సిగ్గనేదుందా? గదిలో భార్య ఉండగా పక్క గదిలో ఆ బూతు బాగోతాన్ని చూసి ఆనందపడ్డారు. ఈ రోజుల్లో చాలామందికి ఉందా అలవాటు. బహుశా నీకు తెలియదేమో, ఆడపిల్లలు కూడా వాటిని చూస్తుంటారు. అన్నీ చూసినట్లు చెబుతున్నారే. అవును, నేను మాత్రం ఈ అలవాటు మానుకోలేను. అది చూడందే నాకు తోచదు. ఈ మంచాలు యథాప్రకారంగా చేర్చు, లేకపోతే పెద్దవాళ్ళు వేసే 100 ప్రశ్నలకు నువ్వే జవాబు చెప్పాల్సి ఉంటుంది. మీలో మార్పు రానంత వరకు నా పద్ధతి మారదు. తరచి అడిగితే ఎలా జవాబు చెప్పాలో నాకు తెలుసు. తీక్షణంగా ఆమె వంక చూసి విసురుగా గది దాటి వెళ్ళాడు. అతను వెళ్తున్న వంక చూసింది. అతని కళ్ళేమిటి అలా ఉన్నాయి? కనురెప్పలు బరువుగా, శరీరంలోంచి అదో రకమైన ఘాటు వాసన. కొంపదీసి ఇతనికి డ్రగ్స్ అలవాటుందేమో. ఆ అనుమానం ఆమెలో పొడసూపగానే శరీరం కంపించింది. తక్షణం తండ్రి వద్దకు వెళ్ళాలని మనసు తహతహలాడింది. రామ్మోహన్ రావు ఇచ్చిన విజిటింగ్ కార్డులోని అడ్రస్ ప్రకారం నారాయణ ఇంటికి బయలుదేరాడు. ఇల్లు పంచగుట్టలో ఉంది. అరగంట సేపు నిల్చుంటే అక్కడికి వెళ్లే బస్సు వచ్చింది. జనంతో బస్సు కిటకిటలాడుతోంది. బస్టాప్లో బస్సు ఆగింది. మాధవుడు దిగి నలిగిన బట్టల్ని సరిచేసుకుని రోడ్ నెంబర్ 12లో ఉన్న ఇంటి ముందాగాడు. గేటు పక్కన ఎం నారాయణ, చైర్మన్, నర్మదా టెక్స్టైల్స్ అంటూ బంగారు రంగు అక్షరాలతో బోర్డుంది. గేటుకు కాపలాగా ఉన్న గార్డుకు అయ్యగారిని కలుసుకోవాలని చెప్పాడు. ఆవరణలో తోట పనిచేస్తున్న పని మనిషిని పిలిచి లోపలికి వెళ్ళి అయ్యగారి కోసం ఎవరో వచ్చారని చెప్పమన్నాడు. పని మనిషి వెళ్ళి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. లోపల నుంచి మరొక నౌకరు సాయన్న వస్తే అతనికి చెప్పాడు. సాయన్న లోపలికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చి గేటు దగ్గర నిల్చున్న మాధవ్ను వెంటబెట్టుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. పెద్ద హాలు, ఖరీదైన వస్తువులు అలంకరింపబడి ఉన్నాయి. సోఫాలో కాళ్ళు బారజాపి నారాయణ కూర్చుని ఉన్నాడు. వెడల్పాటి ముఖం, గుబురు మీసాలు, చెవులపై దట్టమైన వెంట్రుకలు, కళ్లకు మందపాటి అద్దాలు. మాధవ్ వంక తేరిపార చూశాడు. ఆ చూపులో అదో తేలిక భావం పొడసూపింది. నమస్కారం చేసి ఒదిగి నిల్చున్నాడు. రామ్మోహన్ రావు గారు మిమ్మల్ని దర్శించుకోమన్నారు వినయంగా అన్నాడు. నిన్న రాత్రి నాకు చెప్పాడులే, రా అలా వచ్చి కూర్చో అన్నాడు. సాయన్న గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చివ్వగా గటగటా తాగి గ్లాస్ ఇచ్చేశాడు. అతడు వెళ్తూ ఆగి, అమ్మగారు స్నేహితురాల ఇంటికి వెళ్తూ కూరగాయలు తెచ్చిపెట్టమన్నారు. సరే బేగి వెళ్ళిరా, వీరేశం కొట్లో కూరగాయలు తాజాగా ఉంటాయి. మంచివి చూసి కిలో పట్రా, తెచ్చి ఫ్రిడ్జ్లో సర్దిపెట్టు. సాయన్న కదలకుండా అక్కడే నిల్చున్నాడు. కదలవేం, వెళ్ళు. అయ్యగారు, మరే కూరగాయలు తీసుకురమ్మని అమ్మగారు చెప్పారు కానీ డబ్బులు ఇవ్వలేదు. అలాగా, మరేం పర్వాలేదు. వీరేశానికి నా పేరు చెప్పి కూరగాయలతో పాటు డబ్బు ఎంత ఇవ్వాలో రాయించుకునిరా అన్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మాధవ్ వైపుకు తిరిగి, ఏం పని మీద వచ్చావో చెప్పు అన్నాడు. తెల్లబోవడం మాధవ్ వంతైంది. గుర్తుకొచ్చింది, నీకు ఉద్యోగం చూడమన్నారు కదూ, ఏం చదివావు? MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అబ్బో, చదువు పెద్దది. ఇంతకు నీ కులమేమిటి? కుల ప్రసక్తి వచ్చేసరికి మాధవ్ కాస్త ఇబ్బందికి గురయ్యాడు. కులానికి ఉద్యోగానికి సంబంధం ఏమిటో అనుకున్నాడు మనసులో. బ్రాహ్మణమండి. బాపనాల్లా? ఎందుకయ్యా పెద్ద పెద్ద చదువులు చదివేసి ఉద్యోగాలన్నింటినీ మీరు దోచుకుంటే మిగతా కులాల సంగతి ఏం కావాలి?
ఎద్దేవా చేస్తూ అన్నాడు. అతని మాటలకి మనసు చివుక్కుమంది. మా ఫ్యాక్టరీలో పెద్ద ఉద్యోగాలంటూ ఉండవు. ఈ రోజుల్లో ఉద్యోగాలకు పోటీ ఎంతుందో తెలుసునా? పంతులు, నా సలహా ఏమంటే ఏ గుడిలోనైనా పూజారిగా చేరిపో. రోజు హారతి పళ్ళెంలో డబ్బులతో జీవితం హాయిగా గడిచిపోతుంది అంటూ పకపక నవ్వాడు. టీపాయ్ మీదున్న చెక్కపెట్టెలోంచి పొడవాటి సిగార్ తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన ఎగబీల్చి అగ్గిపుల్ల గీచి చుట్ట వెలిగించాడు. చుట్టవాసన కాసేపట్లో హాలంతా వ్యాపించింది. ఆ వాసన భరించలేకపోయాడు మాధవ్. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి కానీ నీ చదువుకు తగ్గ ఉద్యోగాలుండవు. చిన్న ఉద్యోగమైనా పర్వాలేదండి, నేను చేస్తాను. ఓహో, ఏ ఉద్యోగానికైనా సిద్ధమేనంటావా? స్వీపర్ ఉద్యోగం ఉంది, చేస్తావా? జోకేసినట్లు మురిసిపోతూ బిగ్గరగా నవ్వాడు. డబ్బాలో గులకరాళ్ళు వేసినట్లుగా ఉందా నవ్వు. అలా నవ్వడంతో దగ్గు తెరలు తెరలుగా వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు. హడావిడిగా పని మనిషి పరిగెత్తుకొచ్చి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. అతన్ని చూడగానే గ్లాస్ విసిరి కొట్టి, నీ చేతి నీళ్లు ఎలా తాగుతాననుకున్నావురా? లోపలికి రావడానికి నీకెంత ధైర్యం? అవతలికి పోరా గాడిదా అని అరిచాడు. సాయాన్నింకా బజార్ నుండి రాలేదు. దగ్గుతో బాధపడుతున్నారని నీళ్లు తెచ్చాను, క్షమించండి. నోర్మయ్, అవతలికి వెళ్ళు. ఇంకోసారి ఇంటిలోకి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతాను. వాడు బెదిరిపోయి బయటికి పరిగెత్తాడు. మాధవ్కి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అక్కడుండాలో లేక వెళ్ళిపోవాలో అని తటపటాయించాడు. మా మిల్లులో ఉద్యోగాలు లేవు. ఉన్నప్పుడు రామ్మోహన్ రావుకు చెప్తాలే, నిర్లక్ష్యంగా చుట్ట పీలుస్తూ అన్నాడు. మాధవుడు బయలుదేరాడు. అయ్యగారితో తిట్లు తిని వాడిపోయిన ముఖంతో దిగాలుగా కూర్చున్న పని మనిషిని చూసి సానుభూతితో పలకరించాడు. మీ అయ్యగారి మాటలకు బాధపడుతున్నావా? లేదు బాబు, పుట్టిన కాడి నుంచి ఇంతకన్నా పెద్ద తిట్లు తిన్నాను. ఇంట్లోకి ఎందుకు రాకూడదన్నాడు? మాది మాదిగ కులం, అట్టడుగు కులం కదా. మాధవుడుకు అతడన్నది బోధపడనట్లు, మరి నిన్నెందుకు పనిలో పెట్టుకున్నట్లు అడిగాడు. చెత్త పనులు చేయడానికి ఎవరొస్తారు? బురదలో పుట్టి బురదలో పెరిగినాం కదా. ఆ భగవంతుడు ఈ గతి రాసి పెట్టాడు. అతని గొంతులో నిస్పృహ ధ్వనించింది. బాధపడకు, మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మీ అయ్యగారి కులమేమిటి? అడగకూడదంటూనే అడిగేశాడు. వారు మాలలండి. మాకంటే వారి కులం పెద్దది. మా చేత్తో ఏదీ ముట్టుకోరండి. మరి ఆ సయాన్ని కులమేమిటి? కాపులండి. మాధవ్ తల గిర్రును తిరిగింది. భగవంతుడా, మనుషుల్లో ఈ భేదభావాలెందుకు? కులాలల్లో అంతరాలెందుకు? వృత్తిరీత్యా ఏర్పడిన వర్గాలు, కులాలు, అంతర్కులాలు ఏర్పడి మనిషి మనిషికి మధ్య అడ్డుగోడలైనాయి. కులాలు అంతరించి నవసమాజం ఏర్పడితే ఎంత బాగుండును? కుల వివక్షత ఎలా పోవాలి? తమ రక్తంలో జీర్ణించుకుని పోయిన ఈ కులపిచ్చి నుండి ఎప్పటికి విముక్తి పొందుతారు? ఈ దేశం పురోగతి చెందాలంటే తరతమ భేదాలు లేకుండా ప్రగతి పదంలోకి నడవాలి. మనసంతా చికాకు అనిపించింది. ఇంటికి పోబుద్ధి కాలేదు. కాసేపు ఖాదర్ షాప్కు వెళ్ళి కూర్చుంటే మనసు కుదుట పడుతుందని భావించి కోటికి వెళ్లే బస్ ఎక్కాడు. స్నేహితుడు షాప్లోనే ఉన్నాడు. అతని తండ్రికి నమస్కరించి గుండీలు కుడుతున్నవాడల్లా ఆగిపోయి వాడిపోయిన మాధవ్ ముఖాన్ని పరిశీలనగా చూస్తూ, ఆ డ్రస్సు నీకు సరిపోయిందనుకుంటాను అంటే అవునంత లూపి, బాబా నిజం చెప్పండి, ఆ దుస్తులు నా కొరకు కుట్టారు కదూ అడిగాడు. ఆయన నవ్వి, నువ్వు ఖాదర్ నాకు సమానులే బాబు. మాధవ్ మనసు పులకరించింది. ఖాదర్ అడగనే అడిగాడు, ముఖం అదోలా ఎందుకుందని. జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడు. హిందువులలో అనేక కులాలున్నాయని ఎరుగుదును, కానీ వారిలో ఇన్ని భేదాలుండడం ఇదే మొదటిసారి వినడం ఖాదర్ అన్నాడు. అరే బచ్చా, ఈ భేదాలు ఒక మతమని కాదు, అన్ని మతాల్లో ఉన్నాయి. అభిప్రాయాలు అలవాట్లు మారుతుంటే జనంలో చీలికలు ఏర్పడుతున్నాయి. భగవంతుడు మనుషుల్లా బ్రతకమంటే మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. మాధవ్ దృష్టి రోడ్డు వైపు సారించాడు. వేగంగా వాహనాలు, అంతే వేగంగా నడిచిపోతున్న జనాలను చూశాడు. అందరికీ తొందరే, ఉరుకులు పరుగుల జీవితం. రావి చెట్టు వైపు యథాలాపంగా చూశాడు. వారం క్రితం చూసిన దిగంబర వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ముందు సీనారేకు డబ్బా ఉంది. కాళ్ళు బారజాపి యోగిలా కూర్చున్నాడు. చేయి చాచి ఎవరిని అడగడం లేదు. దారిలో వెళ్తున్నవారు తమకు తోచింది డబ్బాలు వేస్తున్నారు. ముఖం నిండా విభూది లాంటిదేదో పులుముకున్నాడు. ఇప్పుడే వస్తానని మాధవుడు షాప్లోంచి వెళ్ళి కాస్త దూరంలో ఉన్న మార్వాడి బట్టల షాప్లోకి వెళ్ళాడు. చెట్టు కింద కూర్చున్న వ్యక్తి గురించి మాట్లాడాడు. షాపు యజమాని అతని అమాయకత్వానికి నవ్వి, అతడు అలా ఉండటానికే ఇష్టపడతాడనుకుంటాను. జాలిపడి బట్టలు ఇచ్చినవి మన ముందు కట్టుకుంటాడు.
మర్నాడు మామూలే, అందరికీ విసిగేసి వదిలేశారు. అతను పిచ్చివాడు, మీరెందుకు బాధపడతారు? నేను ప్రయత్నించి చూస్తాను. 2 పంచెలు, ఓ బనియన్ దయచేసి దానం ఇవ్వండి. సరే, నీ మాట నేనెందుకు కాదనాలి అని అతను కోరినవి కవర్లో వేసిచ్చాడు. కాదర్ను వెంట పెట్టుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అతడు కళ్ళు తెరిచి చూశాడు. ఆ కళ్ళల్లో బెదురు కనపడింది. ఈ లుంగీ కట్టుకుని బనియన్ వేసుకోమని ఇచ్చాడు. ఆ వ్యక్తి చలనం లేకుండా అలాగే కూర్చోవడం మాధవ్కి కోపకారణమైంది. త్వరగా లేచి కట్టుకుంటావా, 4 తగిలించమంటావా కళ్ళెర చేసి అన్నాడు. ఖాదర్ కర్ర తీసుకున్నాడు. ఆ దిగంబరుడు చివాల్న లేచి లుంగీ కట్టుకుని బనియన్ వేసుకున్నాడు. ఇంకోసారి బట్టలు లేకుండా కనిపించావంటే సరాసరి పిచ్చాసుపత్రికి తీసుకెళ్తాను. ఆ బెదిరింపు అతనిపై పనిచేసింది. సీనారేకు డబ్బాలోని డబ్బులు సంచిలో వేసుకుని సీనారేకు డబ్బా కూడా తీసుకుని వేగంగా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళటం చూసిన మాధవుడు ఆలోచనలో పడ్డాడు. ఆ వ్యక్తి పిచ్చివాడు మాత్రం కాదు, మూగవాడు కాదు. ఏదో బలవత్తర కారణం చేత అతను అలా ప్రవర్తిస్తూ ఉండాలి. అదేమిటో తెలుసుకోవాలి. మాట వరుసకైనా ఖాదర్తో వెళ్తున్నానని చెప్పలేదు. ఆ దిగంబర వ్యక్తి వెళ్ళిన దిక్కును గమనించి ముందుకు సాగాడు. 100 గజాల దూరంలో ఆ వ్యక్తి మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. తన దృష్టిపథం నుండి దాటిపోకుండా అతడిని అనుసరించసాగాడు. ఇసామియా బజార్ రోడ్డులోకి మళ్ళాడు. కొంత దూరం వెళ్ళి ఓ షాపు ముందు ఆగి క్వార్టర్ బాటిల్ బ్రాందీ కొన్నాడు. మాధవునిలో కుతూహలం పెరిగింది. ఆ వ్యక్తి అలా ముందుకు సాగిపోయి ఓ హోటల్కి వెళ్ళాడు. కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి డబ్బులు చెల్లించి బిర్యానీ ప్యాకెట్ కొన్నాడు. తన అనుమానం నిజం. అతను మతిభ్రమించినవాడు కాదు. అతనిలో మరింత కుతూహలం పెరిగింది. వెనుతిరిగి ఆ వ్యక్తి చూడటం లేదు. ముందుకే సాగిపోయాడు. ఓ 10 నిమిషాలు నడిచి చిన్న పార్కు లాంటి స్థలం వద్ద ఆగిపోయాడు. సీనారేకు డబ్బాతో నీళ్లు తెచ్చుకొని ముఖం చేతులు కడుక్కున్నాడు. డబ్బాతో నీళ్లు తెచ్చుకొని అరుగుపైన కూర్చున్నాడు. ఓ ఊరకుక్క తోకాడిస్తూ వచ్చింది. నేను రావడం ఆలస్యం, తయారవుతావు గట్టిగా కసురుకొని ఓ రాయి తీసి విసిరాడు. అది కొంత దూరం వెళ్ళి కూర్చొని అతడి వంక తోకాడిస్తూ చూడసాగింది. బహుశా అతడికి అలవాటైన కుక్క అయి ఉండాలి. అతను కసురుకోవడం చూసిన మాధవుడికి తెలిసిపోయింది అతను మూగవాడిలా నటిస్తున్నాడని. షాప్లో కొన్న బ్రాందీ సీసా మూత విప్పి కాస్త చప్పరిస్తూ పూర్తి చేశాడు. పొట్లం విప్పి ఆకలిగొన్నవాడిలా బిర్యానీ తినసాగాడు. అతడికి కనిపించకుండా వెనకపాటుగా వచ్చి మాధవుడు అతడికి సమీపంలో కూర్చున్నాడు. ఆ దిగంబరుడు బిర్యానీలోని ఎముక తీసి కుక్క వైపు విసిరాడు. మాధవ్ను చూసి అవాక్కయ్యాడు. తినడం ఆపాడు. పర్వాలేదు, ఆ పొట్లంలోని బిర్యానీ పూర్తి చేయి నవ్వుతూ అన్నాడు. అతను చివాల్న లేచి పొట్లం కుక్క వైపు విసిరేశాడు. అక్కడి నుంచి కదలబోయాడు. ఆగు, కదిలావంటే మర్యాద ఉండదు, ముందు మంచినీళ్లు తాగు. ఆ వ్యక్తి మూగ సైగలు చేశాడు. ఇంకా చాలు నీ నాటకాలు, నువ్వు మాట్లాడగలవు. నిజం చెప్పు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ చరిత్ర ఏమిటి? ఇలా కూర్చో. ఆ వ్యక్తి మెదలకుండా కూర్చుని దిక్కులు చూడసాగాడు. బాబాయ్ అనునయంగా పిలిచాడు. చివ్వున తల తిప్పి చూశాడు. మాధవ్ ముఖంలో నిజాయితీ గోచరించింది. బాబాయ్, నీ వాలకం చూస్తే మంచిగా బ్రతికినవాడిలా ఉన్నావు. నీ గురించి తెలుసుకోవాలనుంది. ఆ వ్యక్తి లోలోన రోదిస్తున్నాడని మాధవుడు గ్రహించాడు. చిప్పిళ్ళని అతని కళ్ళవంక చూశాడు. చేత్తో అతన్ని తట్టాడు. బాధపడకుండా నాకు నిజం చెప్పు. చెప్తే ఏం చేయగలుగుతావు? ఆరుస్తావా, తీరుస్తావా? నీ దారిన నువ్వెళ్ళు. నా వెంట ఎందుకు పడుతున్నావు? కటువుగా అన్నాడు. ఆర్చేవాడినో తీర్చేవాడినో కాకపోయినా సాటి మనిషిగా జాలి పడతాను. ఉపయోగం? నా కర్మ ఇలా కాలింది నిర్వేదంతో అన్నాడు. నువ్వు నాకు ఏమవుతావని చెప్పాలి? కన్న కొడుకే నిరాదరించగా పరాయివాడివి. నువ్వేం చేయగలవు? ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు. బాబాయ్, నిరాశ పనికిరాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఏమో, నీ చరిత్ర విన్నాక సమస్యకు మార్గం దొరకవచ్చు. నీకు నువ్వు శిక్ష వేసుకుని దిగంబరంగా సంచరిస్తూ యాచనతో జీవితం గడపడం భావ్యం కాదు. ఈ లోకంలో మామూలు మనుషుల బిచ్చమడిగితే వేస్తారా? దుక్కలా ఉన్నావని చీదరిస్తారు. కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి, ఎక్కడైనా పనిచేసుకోమని ఉచిత సలహా ఇస్తారు. 65 ఏళ్ల నాకు ఈ వయసులో ఏం పని చేయగలను? ఇంతటి దరిద్రపు మార్గాన్ని ఎంచుకున్నానంటే నీ మనసుకు మానని గాయం అయ్యుండాలి. అదేమిటో నాకు చెప్పమని ప్రాధేయపడుతున్నాను. నన్ను నీ కొడుకుగా భావించు. కొడుకు? ఆ పేరెత్తకు. రక్తం కళ్ళ చూస్తాను మళ్ళీ అన్నావంటే. ఆవేశంగాని హఠాత్తుగా స్తబ్దుడై ఉండిపోయాడు. అతని పెదవులు కదిలాయి. గొంతులోంచి గతం తాలూకు సంఘటనలు గుర్తుకు రాసాగాయి.
నా పేరు సోమేశ్వరరావు. చిట్యాల దగ్గర ఓ కుగ్రామం. నేనొక్కడినే సంతానం. మాకు ఆస్తి ఉన్నదల్లా ఎకరం మెట్ట పొలం. అక్కడే గుడిసె వేసుకుని నివసించేవాళ్ళం. నాకు చిన్నతనం నుండి చదువుకోవాలన్న జిజ్ఞాస ఉండేది. అమ్మ ప్రోత్సహిస్తే నాన్న వ్యతిరేకించేవాడు. చేతి కింద సాయంగా ఉంటాడు, చదువు పేరు చెప్పి వాడిని దూరం చేస్తే నా ఒక్కడి వల్ల పని కాదంటూ రంకలేశాడు. నేను మొండిగా చదువుకుంటానని చెప్పి అన్నం తినడం మానేశాను. నాన్న ఖాతరు చేయలేదు. ఎన్నాళ్ళుంటాడు, ఉండని అమ్మతో అన్నాడు. నాలో బింకం సడల్లేదు. 4 రోజులకి నీరసం ముంచుకొచ్చింది. కళ్ళు మూతలు పడ్డాయి. అచేతనంగా ఉండిపోయాను. అమ్మ గొల్లుమంది. నాన్న కంగారు పడిపోయి ముఖాన నీళ్లు చల్లాడు. అమ్మ కంచంలో గంజి తీసుకునొచ్చింది. నాన్న ఒప్పుకున్నాడు. ఈ గంజి తాగు కొడుకా అంది అమ్మ. అక్కడితో నా నిరాహార దీక్ష ముగిసింది. చదువుల కోసం చిట్యాలకు నడిచి వెళ్ళాను. సెలవులు వస్తే పొలం పనులకు సహాయంగా వెళ్ళేవాడిని. కష్టపడి చదివి 10వ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్లో చేరి సర్టిఫికెట్ సంపాదించాను. భువనగిరి ప్రైమరీ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. అమ్మా నాన్న సంతోషానికి అంతులేదు. మా ఊరి నుండి భువనగిరి మధ్య దూరం 50 మైళ్ళు. శనివారం వచ్చిందంటే మధ్యాహ్నం సైకిల్పై ఇంటికి చేరుకునేవాడిని. అంత దూరం అలా రావడం పోవడం కష్టంగా ఉన్నా అమ్మా నాన్నలను చూడందే నా మనసు ఊరుకునేది కాదు. వారికి కావలసినవి ఏర్పాటు చేసేవాడిని. జీతంలో 3 వంతులు మా అమ్మకి ఇచ్చేవాడిని. పెళ్ళయింది. కాపురం భువనగిరిలో ఏర్పాటు చేసుకున్నాను. ఇరువురం తిని శని ఆదివారాలు మా ఊర్లో గడిపి అమ్మా నాన్నలను సంతృప్తి కలిగించేవాళ్ళం. నా భార్య సహకారం, అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించి గౌరవించడం నా అదృష్టంగా తలంచేవాడిని. నాకు సంతానం కలిగింది. మా ఇంటి ఆనవాయితీ ప్రకారం కొడుకు ఒక్కడే. నాలాగా చిన్న చదువుతో సరిపెట్టక కొడుకు పెద్ద చదువు చదవాలని ఆశించాను. భువనగిరిలో 10th పాస్ అవగానే హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి కాలేజీలో చేర్పించాను. హఠాత్తుగా అమ్మా నాన్నలను కోల్పోయాను. నా నవనాడులు కృంగిపోయాయి. ఒంటరివాడిని అయిపోయానని రోధించాను. ఆ సమయంలో నా భార్య తోడుగా నిలిచి ఓదార్చుతూ స్వాంతన వచనాలతో నా మనసు కుదుటపడేలా చేసింది. గ్రామంలోని ఎకరం పొలం అమ్మేశాను. ఆ డబ్బు బ్యాంకులో వేశాను. ప్రతి నెల సైకిల్పై హైదరాబాద్ వెళ్ళి బాబుకు కావాల్సిన వస్తువులు కొనిచ్చేవాడిని. తల్లి చేసిన పిండి వంటలిచ్చి శ్రద్ధగా చదవాలని బోధించి తిరిగి భువనగిరి వచ్చేవాడిని. ఇంటర్మీడియట్లో బాబుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి మా కోరిక తీర్చాడు. మా మనసంతా వాడిపైనుండేది. కాస్త జలుబు చేసినా తల్లడిల్లిపోయేవాళ్ళం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా బాబు చదువులో అశ్రద్ధ కనపరచలేదు. BA కూడా పూర్తి చేశాడు. ఇంకా పై చదువులు చదివించే స్తోమత లేదు. ఉద్యోగం చూసుకోమన్నాను. వాడికి MA చెయ్యాలనుండేది. ఆ విషయం నాతో చెప్పక తల్లికి చెప్పి నన్ను ఒప్పించమని కోరాడు. వాడి కోరికను కాదనలేకపోయాను. MA చదవసాగాడు. ఆ సమయంలో నాకు అవకాశం కలిగింది. మా హెడ్ మాస్టర్తో కలిసి కొందరు టీచర్లు హైదరాబాద్ నగరానికి చేరువలో ఇళ్ల స్థలాలు అమ్ముతుంటే కొన్నాం. వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించాం. అందరం కలిసి ఓ కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుని ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. బాబు చివరి సంవత్సరం చదువుతుండగా నాకు రిటైర్మెంట్ వచ్చింది. భువనగిరి నుండి హైదరాబాద్కి మా మకాం మారింది. అనుకోకుండా ఓ మంచి సంబంధం బాబుకు కుదిరింది. పెళ్లి చేశాం. పెళ్ళైన వేళా విశేషం గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మొదట్లో కోడలు అణుకుగానే ఉండేది. మా ఇంటి ఆనవాయితీకి భిన్నంగా మా బాబుకు అమ్మాయి అబ్బాయి సంతానం కలిగారు. కారణం తెలియదు. మాకు కోడలిలో మార్పు సంతరించుకుంది. దురుసుగా ప్రవర్తించసాగింది. మొదట్లో ఆమె తత్వం అంతే అనుకున్నాం. రాను రాను మరింత పెట్టరేగిపోయింది ఆమె ప్రవర్తన గురించి బాబుకు చెప్పాలనుకున్నాం. సంసారంలో మరిన్ని గొడవలకు కారణమవుతాయని మిన్నకుండిపోయాం. మిన్ను విరిగి మీద పడినట్లు 40 ఏళ్ళు నాకు చేదోడు వాదోడుగా నిలిచిన నా సహచరి హఠాత్తుగా కన్ను మూసింది. ఒంటరితనంతో కొన్నాళ్ళు బాధపడ్డాను. నా మనవడికి మనవరాలికి నేనంటే ఎంతో ఇష్టం. వారితో కాలం గడిచిపోయేది. ఓ రోజు నా కొడుకొచ్చి బ్యాంకు లోను పిల్లల చదువు కొరకు తీసుకోవాలి. ఆస్తి చూపందే లోను శాంక్షన్ కాదు. ఇల్లు మీ పేరున ఉంది కాబట్టి వీలు కాదన్నారు. మీరు ఇల్లు నా పేరున రిజిస్ట్రేషన్ చేయించండి, లోన్ వస్తుంది అన్నాడు. వాడి మాట నమ్మి ఇల్లు వాడి పేరున మార్చాను. ఇదంతా ఆ దంపతుల కుట్ర అని తెలుసుకోలేకపోయాను. వాడి నైజం బయటపడసాగింది. మా బాబు భార్యాదాసుడిగా మారాడు.
రోజు ఉదయం పూట టీ తాగడం నాకు అలవాటు. టీ ఇవ్వకుండా పాలైపోయాయనో, పిల్లి తాగిందనో, పిల్లలకే సరిపోవడం లేదనో సాకులు చెప్పేది. సమయానికి టీ గొంతులో పడకపోయేసరికి తలనొప్పితో బాధపడేవాడిని. ఒక్కోసారి విసుక్కుంటూ టీ నీళ్లు నా ముఖాన పోసేది. అదే అదృష్టంగా భావించి ఆ టీ చప్పరించుకుంటూ తన్మయత్వంగా తాగేవాడిని. టీ సంగతి అలా ఉంచితే టిఫిన్ దగ్గర కూడా కోడలు నిర్లక్ష్యంగా వ్యవహరించేది. పిల్లలకు భర్తకు ఓ రకంగానూ నాకు మరో రకంగానూ పెట్టేది. భోజనం కూడా ఇదే విధంగా ఉండేది. నాలో సహనం చచ్చిపోయింది. నా కర్మ ఏమిటో గాని వయసు పెరిగే కొద్దీ మనసు రుచులను కోరేది. చివరికి ఉండబెట్టలేక కొడుకుతో అన్నాను. వాడు విసుగ్గా ముఖం పెట్టి పెత్తనం వచ్చింది, చాదస్తం ఎక్కువైంది, అర్థం లేని పట్టింపులు వద్దు, సర్దుకొని పోవాలని నాకు హితవు చెప్పి కాలేజీకి వెళ్ళాడు. నేను ఉద్యోగంలో ఉండగా బాబుకు నా భార్యకు ప్రతి పండుగకు కొత్త బట్టలు కొనేవాడిని. నా భార్య బలవంతం చేస్తే తప్ప నా కొరకు కొనేవాడిని కాదు. ఇప్పుడు నా కొడుకు తనకు తన భార్య పిల్లలకు ప్రతి పండుగకు బట్టలు కొనేవాడు. నా భార్య పోయి 5 ఏళ్లు దాటాయి. కట్టుకునే పంచెలు చిరిగిపోతున్నాయి. నాకు 2 జతల పంచెలు కొనమని బాబుని అడిగితే నా కోడలు మధ్యలో కల్పించుకొని అందరికీ బట్టలు కొనాలంటే డబ్బులు సరిపోవు, మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఆ చిరిగిన పంచెలతో ఇంట్లోనే ఉండండి అంది. నాకు నోట మాట రాలేదు. భార్యాభర్తలు పిల్లలతో కలిసి గదిలో నిద్రించేవారు. ముందు గదిలో నేను పడుకునేవాడిని. నా కోడలు హుకుం జారీ చేసింది. రాత్రిళ్ళు కళ్ళు కళ్ళును దగ్గుతుంటే నిద్రాభంగం అవుతోంది. ఇంటి ముందు వరండాలో పడుకోండి, ముందు గదిలో పిల్లలు చదువుకుంటారు, అక్కడే పడుకుంటారంది. ఇలా నా నివాసం మారింది. జీవితం నరకప్రాయంగా తోచింది. నాపై నాకే రోత పుట్టింది. కట్టుకున్న పంచె విసిరి పారేశాను. ఇలా నగ్నంగా రోడ్డున పడ్డాను. నేను చేసిన నేరమేమిటి? అప్పట్నుంచి ఎవరు చీదరించుకున్నా, గద్దించినా, బెదిరించినా నేను లెక్క చేయకుండా పగలంతా నగ్నంగా వచ్చిన డబ్బుతో నాకిష్టమైన తిండి తిని ఇంటికి కొద్ది దూరంలోకి వచ్చి ఓ చెట్టు తొర్రలో దాచిన నా సంచిలోంచి చిరిగిన పంచె కట్టుకొని ఏమీ ఎరగనివాడిలా ఇంటికొచ్చేవాడిని. 1-2 సార్లు మనవడు మనవరాలు వచ్చి అన్నం తినవా తాతయ్య అని అడిగేవారు. పాపం వాళ్ళకేం తెలుసు, పొట్ట నిండా మెక్కానని. నాకు ఆకలి లేదని చెప్పేవాడిని. వాళ్ళు నాతో మాట్లాడడం నా కోడలు చూసి పిల్లల వీపు చరిచి లోపలికి లాక్కుని పోయేది. నా మనసు శిలలా మారిపోయింది. ఎవరిపైనా దయచూపను, నాపై సానుభూతి చూపితే సహించను. అతని కథంతా విన్న మాధవ్ హృదయం ద్రవించింది. 4 పెద్ద మనుషులకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పలేకపోయారా? ఈ రోజుల్లో ఎవరికి పట్టిందండి ఒకరి సంసార గొడవ? ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. మీ అబ్బాయి పేరేమిటి? సిద్ధార్థ. అలనాడు లోకంలోని కష్టాలను చూసి భరించలేక తరుణోపాయానికై మహాభినిష్క్రమణ గావించాడు. ఆ పేరుగల నా కొడుకు కోడలి ప్రవర్తనకు విసుగు చెంది దిగంబరున్నై యాచకం చేస్తున్నాను. బాబాయ్ పదండి, దయచేసి ఈ పంచెలో నాతో పాటు మీ ఇంటికి రండి. ఈరోజు ఆదివారం కనుక మీ అబ్బాయి ఇంట్లో ఉంటాడు. లాభం లేదు, వాళ్ళ మనసులు కరగవు. ఇంతకు పూర్వం నాకు తెలిసిన వారి ఇంటికి వచ్చి నా పరిస్థితి చూసి మా అబ్బాయిని నిలదీసి అడిగితే మా సంసార గొడవ మీకెందుకు, మీరెవరో అని అడిగితే వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మాధవ్ ఆలోచనలో పడ్డాడు. మీ సమస్యకు ఎలా పరిష్కరించాలి నానా విధాలుగా ఆలోచనతో ఉండగా ఆ దిగంబర వ్యక్తి చల్లగా జారుకున్నాడు. అతడు కనబడకపోవడంతో మాధవ్లో మరింత పట్టుదల పెరిగింది. వేగంగా నడిచాడు. అతని కళ్ళు దిగంబర వ్యక్తికై వెదగసాగాయి. చివరికి రోడ్డు మలుపు తిరగబోతున్న అతన్ని చూశాడు. బారెడు అంగలు వేసుకుంటూ 2 నిమిషాలలో అతడికి కొంత దూరంలో ఉండి అనుసరించసాగాడు. అదృష్టం అతను నగ్నంగా లేకపోవడం. తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. దాదాపు అరగంట పైన ప్రయాణం సాగింది. అతను ఎడంవైపు సందులోకి తిరిగాడు. మాధవ్ కాస్త ఆలస్యం చేయడంతో ఏ ఇంట్లోకి వెళ్ళింది తెలిసి రాలేదు. ఒక్కొక్క ఇంటిలోకి తొంగి చూస్తూ ఎలాగైతేనేం చిరిగిన పంచె కట్టుకుని సోమేశ్వరరావు అగుపించాడు. మాధవ్ తనలో తాను నవ్వుకున్నాడు. తానిచ్చిన కొత్త పంచె విడిచి ఎవరికి అనుమానం కలగకూడదనుకున్నాడు కామోసు. ఇంతలో పిల్లలు తొంగి చూసి అమ్మా అమ్మా తాతయ్య వచ్చాడంటూ అరిచారు. తల్లి విసురుగా వచ్చి చెరో రెక్క పట్టుకుని లోపలికి ఈడ్చుకుని వెళ్ళింది. గేటు తెరిచి లోపలికి వస్తున్న మాధవ్ను చూడగానే చివాలన లేచి నిలబడి ఎందుకొచ్చావు అన్నాడు కోపంగా. మీ అబ్బాయితో మాట్లాడాలి స్థిరంగా చెప్పాడు. ఏమని చెప్తావు? నా విషయం చెప్తే కనీసం పిల్లల్ని చూసుకుని బ్రతుకుతున్న ఈ ఆసరా కూడా కరువవుతుంది అన్నాడు. మీరు భయపడుతున్నట్లుగా జరగదు, అంతా సవ్యంగా నడుస్తుంది.
భగవంతుడా, నాకు మనోధైర్యాన్ని ప్రసాదించమని మనసులో తలంచి సిద్ధార్థ గారు అని పిలిచాడు. సోమేశ్వరరావు నిస్పృహగా కూలబడ్డాడు. ఇంట్లోంచి వచ్చిన సిద్ధార్థ ఎదురుగా నిల్చుని ఉన్న మాధవ్ వంక ఎవరన్నట్లు చూశాడు. నా పేరు మాధవ్, మీతో మాట్లాడాలని వచ్చాను. అతని వంక అదోలా పరికించి రండి అని వెనుదిరిగాడు. మాధవ్ కూర్చున్నాడు. అన్యదా భావించకుండా మీ భార్యను కూడా పిలవండి. సిద్ధార్థ ముఖం చిట్లించి మాతో ఏం మాట్లాడాలి? పాప వంక చూసి మాధవ్ నవ్వుతూ మీ మమ్మీని పిలుస్తావా చొరవగా అన్నాడు. ఆమె లోపల నుంచి వచ్చింది. ఇతను ఎవరన్నట్లు భర్త వంక చూసింది. తెలియదని పెదవి విరిచి భుజాలెగరేశాడు. సిద్ధార్థ గారు, మీ శ్రేయోభిలాషిగా భావించి నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీ నాన్న బజార్లో తిరుగుతూ ఏం చేస్తుంటారో మీకు తెలుసునా? తెలియదన్నట్లుగా అడ్డంగా తలూపాడు. పోనీ ఇతరులెవరైనా చెప్పడం జరిగిందా? ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తాడో మాకెలా తెలుస్తుంది? ఆమె కోపంగా అంది. చాలా చిత్రంగా ఉంది. ఇంట్లో ఉన్న మనిషి లేకపోవడం మీకు వింతగా అనిపించడం లేదా? మాకు అవసరం లేదు. ఆయన ఇష్టాన్ని కాదనం. ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళడం ఆయన తప్పు కానీ మాదేముంది? సిద్ధార్థ అసహనంగా లేచి తక్షణం మీరు వెళ్ళిపోండి. ఈ ప్రశ్నలు మమ్మల్ని అడగటానికి మీరెవరు? మా ఇంటి విషయంలో మీరెందుకు కల్పించుకుంటున్నారు? మీ విషయాలు నాకు అనవసరమని అనుకోవడం లేదు. సాటి మనిషిగా మానవత్వం గలవాడిని కనుకనే నేను ఇలా రావాల్సి వచ్చింది శాంతస్వరంతో అన్నాడు. అలా ఊరుకుంటారేమిటి? మీ నాన్న మన గురించి ఏమి నిందలు వేశాడో అంది భార్య. నాకెవరూ ఏమీ చెప్పలేదు సిద్ధార్థ గారు. మీ నాన్నకు వేళకు భోజనం పెడుతున్నారేమో మీ భార్యను అడగండి. చూసారా, నేను అన్నం పెట్టడం లేదట. నేనంటే మీ నాన్న కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు. అబద్ధం చెప్తున్నారు. మీ పిల్లల్ని అడగండి, నిజమేమిటో మీకు తెలుస్తుంది. అవును నాన్న, అమ్మ తాతయ్యకు అసలు అన్నం పెట్టదు. కూతురి వంక గుడ్లూరిమి చూసింది. తిండి తినకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడు? రేపు చస్తే నలుగురు మిమ్మల్ని నిందించకుండా ఉండాలని మీ నాన్న ఓ మార్గం ఎంచుకున్నాడు. ఏమిటో చెప్పమంటారా? బిచ్చమెత్తుకోవడం. సిద్ధార్థ ఉలిక్కిపడ్డాడు. ఆ బిచ్చమెత్తుకోవడం అలా ఇలా కాదు. మూగవాడిలా పిచ్చివాడిలా నటిస్తూ దిగంబరుడై ఫుట్పాత్ మీద కూర్చుంటాడు. భార్య ముఖంలోకి చూశాడు. ఇంట్లో ఏం జరిగేది మీకు పట్టదు. భార్యపై మీకు పూర్తి నమ్మకమో కొన్ని రోజుల క్రితం నేను చూడటం జరిగింది. ఆ స్థితిలో చూడలేక ప్యాంటు షర్టు ఇచ్చి వేసుకోమన్నాను. వేసుకున్నట్లే చేశాడు. యథావిధిగా నగ్నంగా తయారయ్యాడు. జనం అసహించుకుంటున్నారు. పోలీసులు అదిలించారు. కొందరు బెదిరించారు. అతడు ఖాతరు చేయలేదు. పిచ్చివాడని వదిలేశారు. ఎంతకాలం సాగుతుంది? ఎవరో ఒకరు పబ్లిక్ న్యూసెన్స్ క్రింద అరెస్ట్ చేయిస్తారు. ఈ విధంగా తయారవ్వడానికి కారణాలు పోలీసులు తెలుసుకొనక మానరు. వారి పరిశోధనలో అందుకు మీరు బాధ్యులని నిర్ణయిస్తారు. మీరు నేరస్తులవుతారు. మీ నాన్నను మోసపుచ్చి ఇల్లు మీ పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. ఆయన తలుచుకోవాలి కానీ మోసం చేశారని గృహహింస బాధితుడిగా కేసు వేస్తే జైలు శిక్ష పడక మానదు. లేదా ఆయన సరాసరి మీరు పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళి తన దీనావస్థను పిల్లలకు చెప్తే కొందరైనా మీ నాన్న పట్ల జాలి చూపగలరు. మీ నాన్నను సమర్థించి మిమ్మల్ని నిలదీసి అడిగితే ఓ గురువుగా మీ పరువేమవుతుందో ఆలోచించండి. సిద్ధార్థ గారు, వేదాలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఘోషిస్తున్నాయి. పవిత్రమైన ఆ గురుస్థానంలో ఉన్న మీరు కన్న తండ్రి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం తగునా? కని పెంచి మీ అభివృద్ధికై అహోరాత్రాలు శ్రమించిన ఆయనకు దక్కిన ఫలితం ఇదా? మాధవుడి చూపు అతని భార్య వంకకు తిరిగింది. ఏమ్మా, మీకు అమ్మ నాన్న ఉన్నారా అని అడిగాడు. ఉన్నారంటూ తలూపింది. వారు కాక ఇంటిలో ఎవరుంటారని అడిగితే అన్నా వదినలు ఉన్నారని, వారికి 2 సంతానమని తెలిపింది. ఆస్తిపాస్తులున్నాయా? అన్నయ్య చదువు కొరకు పొలం ఉంటే అమ్మేశారు. అన్నయ్య ఉద్యోగమే ఆ ఇంటికి ఆధారం. మీ వదిన ఎలాంటిది? అంటే మీ అమ్మా నాన్నల్ని సరిగ్గా ఆదరిస్తుందా? అంతా కలిసే ఉంటారు. ఒకవేళ వదినలో తేడా కనిపిస్తే నేను ఊరుకోను. బాగుంది. మీకో రూలు, మీ వదినకో రూలు. వింటున్నారా సిద్ధార్థ గారు? మీ మామగారు ఏదైనా ద్రోహం తలపెట్టారా? అంత కక్ష ఆయన పట్ల ఎందుకు కలిగింది? మామగారు తండ్రితో సమానం కాదా? ఆమెను ప్రశ్నించాడు. మీరుభయులు తీరిగ్గా కూర్చుని ఆలోచించండి. రేపు మీరు అనుసరించిన విధానాన్ని మీ పిల్లలు ఆచరిస్తే ఎలా ఉంటుందో, ఎంత బాధ కలుగుతుందో ఊహించండి. సిద్ధార్థ గారు, మీరు అతన్ని ఎంతగా నిరాదరించినా మీపై కోపం లేదు. అతడు కోరుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి అనేక మార్గాలు లేకపోలేదు. కానీ అలా చేయటం లేదు. ఎందుకంటే మీరన్నా మీ పిల్లలన్నా
అతనికి ప్రాణం. పిల్లలు ఇలా రండి, మీకు తాతయ్య అంటే ఇష్టమేనా? అవునని తలలూపారు. తాతయ్య మంచివాడు, ఎంత తిట్టినా నోరు మెదపడు. మా అమ్మ నాన్నలు చెడ్డవారు, తాతయ్య దగ్గరికి వెళ్ళనివ్వరు. మా స్నేహితులు తాతయ్య వెంట రోజు పార్కుకు వెళ్తారు. వింటున్నారా? తాతయ్య లేని లోటు వారు గ్రహించారు. నిష్కల్మష హృదయాలు వారివి. మీరు చేస్తున్నది తప్పని గ్రహించారు. ఓ ఇంటి నుండి ఆడపిల్ల కోడలిగా వస్తే అంత త్వరగా మెట్టినింటి వారిని పరాయివారుగానే భావిస్తారు. క్రమేణా వారిలో మార్పు వస్తుంది. మీ భార్య తీరు మారడం చూసి ఒక్కసారైనా కోపగించడమో లేక కఠినంగా వ్యవహరించి ఉంటే ఈనాడు మీ నాన్న ఈ స్థితికి దిగజారకపోయేవారు. ఓ ఇంటికి పెద్దగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కించపరచాలనుకుని ఇదంతా చెప్పడం లేదు. ఈ వీధిలో ఎవరిని అడిగినా మీ ఇంటి విషయాలు చెప్తారు. మనకంటే వారికే ముందుగా తెలుస్తాయి. మనమంతా సంఘంలో భాగస్థులం. ఒకరి అవసరాలు మరొకరికి అవసరం. ఆయన్ను తండ్రిగా ఆదరించండి. సంసారంలో కలతలు ఎప్పటికైనా చెరుపు చేస్తాయి. వయసులో మీకంటే చిన్నవాణ్ణి. సిద్ధార్థ లేచి తండ్రిని వెంటబెట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లకు నమస్కరించి, నన్ను క్షమించండి నాన్న అన్నాడు బాధతో. భార్య భర్తను అనుసరించింది. పిల్లలు సంతోషంగా తాతయ్య అంటూ వచ్చారు. వాళ్లను గాఢంగా హత్తుకున్నాడు. కంట నీరొలికింది. కూతురు చెవిలో ఏదో చెప్పగానే రివ్వున బయటకు పరిగెత్తి 2 నిమిషాల్లో మంగల్ని వెంటబెట్టుకొచ్చింది. సోమేశ్వరరావు క్షురకర్మ చేయించుకున్నాడు. కోడలు వేడి నీళ్లు సిద్ధం చేసింది. స్నానం చేసొచ్చాడు. కొడుకిచ్చిన పంచ బనియన్ ధరించాడు. అతని ముఖంలో సంతోషం తాండవిస్తోంది. అల్ప సంతోషి గనుక వాళ్ళు అతని పట్ల గావించిన ద్రోహాన్నిట్టే మర్చిపోయాడు. మాధవ్ గారు, మీకు హామీ ఇస్తున్నాను. మా నాన్నగారిని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాం. మాకు కళ్ళు తెరిపించారు. చిన్నవారైనా మీకు నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సెలవు ఇప్పించండి. బాబాయ్, వస్తాను. వస్తారా పిల్లలు? మాధవ్ ఇల్లు దాటొచ్చాడు. మనసుకు తృప్తిగా ఉంది. ఓ సమస్యను పరిష్కరించడంలో తన విఘ్నతను ప్రదర్శించి వాస్తవాలను గ్రహించేలా చేశాడు. ఈ సంఘటన అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందుగా ఖాదర్ షాప్కి వెళ్ళాలనుకున్నాడు. సమయం చూస్తే 4 అవుతోంది. మరోసారి వెళ్ళి ఖాదర్కు క్షమాపణలు చెప్పి ఎందుకు రాలేకపోయాడో వివరించాలనుకుని ఇంటి ముఖం పట్టాడు. కథ కొనసాగుతుంది.